ఏపీ సీఎం చంద్రబాబుపై లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అమరావతి పేరు మీద హవా నడుస్తుందన్నారు. అమరావతి అమరుల రాజధాని అయితే మిగిలిన వారు రాక్షసులా అని ప్రశ్నించారు జేపీ. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి, దక్షిణాంధ్రలో అమరులు లేరా అని ప్రశ్నించారు. అమరావతి కోసం ఇంత రాద్ధాంతం అవసరమా అని ప్రశ్నించారు జేపీ. రాష్ట్రంలో అంతా ఒకటే హవా, అమరావతి హవా, అంతే కదా, ఇంకేం లేదు జనానికి. అమరావతి అలనాడు ఆ దేవేంద్రుడు రాజధానిగా అమరావతి చెప్తారు, కరెక్ట్ కదా. అంటే మీ అమరావతి అమరుల రాజధాని, మిగతా వాళ్ళందరూ రాక్షసులు. ఇక్కడ ఉత్తరాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ, గోదావరి డెల్టాలో కానీ, దక్షిణాంధ్రలో కానీ ఇంకెవరో ఇక మనుషులు వీళ్ళంతా సురులా, వాళ్ళ అమరులు, వీళ్ళు సురులా. దీనికోసం ఇంత రాద్ధాంతం, ఇంత ఆర్భాటం చేయవలన ఖచ్చితంగా మంచి రాజధాని వస్తే సంతోషం. మన ఎందుకు రాష్ట్రపతి జరిగింది అంతా హైదరాబాద్లో పెట్టబట్టి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంతా అన్ని హైదరాబాద్లో పెట్టబట్టి మనందరినీ మర్చిపోబట్టే కదా. మన దాని అనుమానం ఉన్నదా తెలుగు ప్రజలకి? ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా కూడా తీరం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి, అక్కడ పారిశ్రామికీకరణ, అక్కడ జనాభా. ప్రపంచం అంతా అంతే. కానీ వీళ్ళకి హైదరాబాద్లో ఉన్నంతకాలం ఇంకోటి కనిపించలే, అసలు ఈ తీరం కనిపించలే, హైదరాబాదే కనిపించింది. ఇప్పుడు అమరావతే కనిపిస్తుంది. నేను అమరావతికి వ్యతిరేకం కాదు. నిన్న పేపర్లో చూశాను, ఒక దుర్భరమైన తుఫాన్ వచ్చింది విశాఖపట్నంలో, దానికి జనం కోలుకుంటున్నారు. దానికి సంవత్సరం ఏంటయ్యా, నాకేం అర్థం కాలే అసలు. మనం ఏమి సాధించామని సంవత్సరం దానిలో నాకు అర్థం కాదు. అంటే ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, జనాన్ని బేవకూఫులను చేయవచ్చని పూర్తిగా నమ్మి చేస్తున్న కార్యక్రమాల్లో కనిపిస్తున్నాయి. ఈవెంట్ మేనేజ్, ప్రతి ఈవెంట్ మేనేజ్మెంటే. ఓ పక్కనేమో డబ్బులు లేవని మీరే రోజు చెప్తున్నారు, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది చెప్పని. మరో పక్కన అసలు రేపు అనేది లాంటివి వ్యవహరిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. ముఖ్యమంత్రి గారి విమాన పర్యటనలకి 100 కోట్ల రూపాయలు ఖర్చా? అమెరికా రాష్ట్రపతి అంత ఖర్చు పెట్టడే. అమెరికా అంతటి దేశం రాష్ట్రపతి అయిన దేశానికి ఎన్నికైన, ప్రత్యక్షంగా మన రాష్ట్రపతిలా కాదు, ప్రత్యక్ష ఎన్నికైన సర్వాధికారాలు ఉన్న రాష్ట్రపతి ఆయన పెట్టని ఖర్చు మనం పెట్టాలి నా విమానాల కోసం, చార్టర్డ్ విమానాల కోసం. మిమ్మల్ని విమానాలు వెళ్ళొద్దని మేము అంటలేదు, మీకు సౌకర్యాలు వద్దని మేము అంటలేదు. అసలు 100 కోట్లు ఖర్చు పెడితే కనీసం 4-5 లక్షల చదరపడుగుల మంచి నిర్మాణం వచ్చింది. ఇప్పటి కనీసం ప్రభుత్వ నిర్మాణానికి కొంత సగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. నేను చాలా జాగ్రత్తగా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు, ఇది రాష్ట్రానికి కావాల్సిన రాయితీలు, ప్రత్యేక ప్రతిపత్తి కూడా జరుగుతున్నాయి కదా. ఆయన ఏం మాట్లాడారని ఆ రోజు జాగ్రత్తగా చూశాను నేను. ఆయన అడిగింది ఏంటో తెలుసా, రాజధానిలో మాకు పన్ను రాయితీలు ఇవ్వండి అని అడిగాడు. చాలా విచిత్రం నాకు. లోక్సత్తా మొదటి పన్ను రాయితీలు కానీ, ప్రత్యేక ప్రతిపత్తి కానీ అసలు ఈ తతంగం తీసుకొచ్చింది లోక్సత్తా. 7 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ 4 జిల్లాలు ఎగువ గణాంకాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఎగువ గణాంకాలు. రాష్ట్రం మొత్తానికి మీరు ఇస్తే సంతోషం, ఇవ్వలేకపోతే 7 జిల్లాలకే మీరు పెట్టే పెట్టుబడులకి 100కి 100 ఆదాయ పన్ను రాయితీ, 100కి 100 సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ పన్ను రాయితీ. కొంతకాలం పాటు ఇవ్వండి, ఓ 10 ఏళ్ల పాటు అంతే. నేను అనుకున్నాను, ఢిల్లీ పోతే ఇంత చాతుర్యం అన్న మనిషి, చాకచక్యం అన్న మనిషి, ఇంత అనుభవం అన్న మనిషి ఈయన ఢిల్లీ పోయి అది సాధించి వస్తారని నేను అనుకుంటే, మా రాజధానికి రాయితీలు ఇవ్వండి వచ్చాట. అంటే మీకు అసలు అమరావతి తప్ప, రాజధాని తప్ప జనం లేదా? ఇప్పుడు ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి బయట ఉన్న వాళ్ళు జనం కదా. దానికి ఇంత ఆర్భాటం. ఇదే పెద్ద మీరే సోమనాథ్ దేవాలయం కడుతున్నారా మీరు ఏమన్నా? దానికి ఊరూర మట్టి, ఊరూర నీళ్ళు ఏంటిది అసలు? అంటే ఒక పూనకం పుట్టినట్టుగా, ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించి, అద్భుతం జరుగుతున్నట్టుగా భ్రమను కల్పించి, ప్రతిదానికి ఒక ఈవెంట్ చేసి 4 లక్షల మంది వచ్చి ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు పని ఏం చేయక్కర్లేదు. విద్య అధ్వానం, ఆరోగ్యం చండాలం, అవినీతి అద్భుతం, ఆకాశానికి ఎక్కడ చూసినా కూడా. మనకేం దాని అనుమానం లేదు ఎవరికి. ఇసుక దగ్గర నుంచి మీకు ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడుంది?